చాలా మంది గురక అనేది సింపుల్ గా వస్తది అన్నట్టుగా లైట్ గా తీసుకుంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? చాలా మంది గురక పెట్టి నిద్రపోవడం అంటే మనలో ఒక అపోహ ఏంటంటే బాగా నిద్రపోతున్నాడు. బట్ దట్ లాస్ట్ 50 ఇయర్స్‌లో దట్ ఈస్ రాంగ్ అని తేలింది. సో, పేషెంట్ గనుక రెగ్యులర్‌గా గురకబెడుతూ అంటే మీ బెడ్ పార్ట్నర్ ఆర్ ఎవరు యూజువల్‌గా గురకబెట్టే వాళ్ళకు వాళ్ళు గురకబెడుతున్నారన్న విషయం తెలవదు. వాళ్ళ బెడ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తది. సో, ఎవరైనా బాగా గట్టిగా గురకబెడుతూ మధ్య మధ్యలో ఈ గురక మధ్యలో కొంతసేపు సడెన్‌గా గురక ఆపివేసినట్లయితే అంటే ఐ మీన్ సడెన్‌గా సౌండ్ ఆగినట్లయితే దట్ ఈస్ ఎప్పుడైతే గురక ఆగిపోయిందో దట్ ఈస్ ద ప రి యాప్నియా అంటాం. అంటే సడెన్‌గా శ్వాస ఆగిపోవడం వల్ల గురక ఆగిపోతుంది. దెన్ మళ్ళీ పెద్దగా గురకబెట్టడం. ఇలాంటి ఎపిసోడ్స్ అంటే నిద్రపోయినప్పుడు గురక ఫాలోడ్ బై యాప్నిక్ ఎపిసోడ్ అంటే సడెన్‌గా గురక ఆపేస్తారు. మళ్ళీ పెద్దగా గురకబెట్టి మళ్ళీ శ్వాస తీసుకోవడం. ఇలాంటివి ఒక 30-40 టైమ్స్ గనుక జరిగినట్టయితే స్లీప్ యాప్నియా అది చాలా సీరియస్ ఇష్యూ. దీంతో పాటు మార్నింగ్ హెడేక్ ఉండడము, బీపీ, షుగర్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే మీరు దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ గాని, సోమనాలజిస్ట్ గాని అవి అవి సంప్రదించగలరు. ఇవన్నీ డేంజరస్ సైన్స్. ఇదే కాకుండా ఒక్కొక్కసారి కొంతమంది చోకింగ్ ఎపిసోడ్స్ అంటాం. అంటే నిద్రపోయిన తర్వాత గాలాడనట్లయి సడెన్‌గా గాలి శ్వాస ఆహ్, మూసుకుపోయినట్టయి లేచి కూర్చోవడం జరుగుతుంది. దాన్ని చోకింగ్ ఎపిసోడ్స్ అంటారు. ఈ చోకింగ్ ఎపిసోడ్స్ గనుక ఉన్నట్లయితే సమీపంలో ఉన్న పల్మనాలజిస్ట్ గాని, సోమనాలజిస్ట్ గాని సంప్రదించాలి.